పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. సో మన భారతదేశంలో ఉన్న పవిత్రమైన నదులన్నిటి పేరు కూడా గంగా, యమున, కావేరి, తుంగభద్ర. సో ఆడవాళ్ళ పేర్లు అంత పవిత్రమైన నదులకు పెట్టినప్పుడు మన ఆడవాళ్లకు మాత్రం మన భారతదేశంలో ఎటువంటి రక్షణ లేదు అని మనం ఎన్ని కేసెస్ గురించి చెప్పొచ్చు అంటే నిర్భయాది కానీ, ప్రీతిది కానీ, సుగాలి ప్రీతిది కానీ, ప్రత్యూష కానీ, ఇప్పుడు మన అభయాది కానీ. అంటే ఢిల్లీలో జరిగితే నిర్భయ, కోల్కతాలో జరిగితే అభయ, లేకపోతే హైదరాబాద్లో జరిగితే దిశ. ఇట్లా పేర్లు పెట్టి ఒక చట్టాలను పెట్టి అమలు చేసింది ఏమీ లేదు. ఇంకా ముందు ముందు ఎన్ని చూడాల్సి వస్తుందో అని భయంకరంగా ఉంది. భారతదేశంలో ఆడపిల్లను కనాలి అన్నా, ఆడపిల్లను చదివించాలి అన్నా, ఆడపిల్లకు పెళ్లి చెయ్యాలి అన్నా, ఆడపిల్లను బయటికి పంపించాలి అన్నా ఇంట్లో ఉన్న ఎక్కడా రక్షణ లేదు. ఎందుకు మేడం ఇంత దారుణంగా భారతదేశంలో జరుగుతుంది? అసలు ఈ మొత్తం సమస్యకి మూలాలు సమాజంలో ఉన్నాయి. చాలా కేసులు మీరు చూడండి, ఎవరు నిజంగా దోషి ఎవరికి తెలీదు. కొన్ని కేసుల్లో తీసుకొచ్చి పలానా వాడు దోషం చెప్తాడు, కొన్ని రోజుల తర్వాత వాడు బయటకు వచ్చి నేను కాదంటాడు. సో ఇలాంటి కేసు అన్నిట్లో, ముఖ్యంగా ఆడవాళ్ళ కేసుల్లో డైరెక్ట్ ఎవిడెన్స్లు లేవు, అన్ని సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ లేవు. ఉన్న ఎవిడెన్స్లు కూడా తారుమారు చేయటం, ప్రభుత్వాలు పెద్దలు వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. ఉమెన్ సేఫ్టీ అనేది భారతదేశంలో చాలా పెద్ద సమస్య అయిపోయింది. అంతెందుకండి, ఫారినర్స్ భారతదేశంకి వస్తే రేప్ చేస్తున్నారు. మన మైండ్ సెట్లో, మన బిహేవియర్లో ప్రాబ్లం ఉంది, సమాజంలో పిల్లల్ని పెంచే విధానంలో ప్రాబ్లం ఉంది. అండ్ దీనికి సమాజమే సమాధానం చెప్పాలి. మనం పొద్దాక గవర్నమెంట్ని అందరిని బ్లేమ్ చేస్తుంటాం. కాదు, అసలు ఇన్వెస్టిగేషన్ చాలా కేసెస్లో, ఇంకా మీరు చెప్పిన చాలా పేర్లో వాళ్ళ తల్లులు పోరాడుతున్నారు, మాకు న్యాయం కావాలి, ధర్మం కావాలని. కేసులు అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, కానీ ఇంకా న్యాయం జరగలేదు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఎవరైతే ఫైట్ చేస్తారో, ఎవరైతే ముందుకు వస్తారో పాలిటిక్స్లో, మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, వీళ్ళ పేర్లు చెప్పక పైకి వస్తారు, విన్ అవుతారు. తర్వాత వీళ్ళు చేసిన న్యాయం అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఖచ్చితంగా దీనికి పూర్తి స్థాయిలో సమాజం మొత్తం బాధ్యత, ఇంక్లూడింగ్ ఎవ్రీవన్ అన్నమాట. సో ఉమెన్ సేఫ్టీ అనేది మనం ప్రయారిటీ చేయాలి. ఆడపిల్ల పుడితే అమ్మాయికి రక్షణ కల్పించలేకపోతున్నాం. అంటే ఇలాంటి లైఫ్లో బతకాలి అంటే ఎవరికి ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఆ అమ్మాయిది చూస్తే డాక్టర్ చేయించాలన్నా చాలా మంది తల్లులు ఇప్పుడు భయపడిపోతున్నారు. నేను విన్నాను మేడం, 3 సీటు మాకొద్దు అనేసి ఆ కాలేజ్లో స్టాప్ చేయించారు. ఇంకెక్కడి నుంచి డాక్టర్లు పుడతారు? కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఒక మూమెంట్ స్టార్ట్ అయింది, మీ టూ మూమెంట్ అని చెప్పి. ఇది అమ్మాయిలు చాలా ఇలాంటి కేసుల్లో వాళ్ళు ప్రూవ్ చేయడానికి సాక్ష్యాలు ఉండవు, కానీ ఇలా జరిగిందని చెప్పి ఎవరైతే చేశారో, ఎవరైతే ఇలాంటి వాటికి కారణమయ్యారో, పెద్ద పెద్ద వాళ్ళు జ్యుడిషియరీలో ఉండొచ్చు, వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండొచ్చు, జర్నలిజంలో ఉండొచ్చు, పాలిటిక్స్లో ఉండొచ్చు, వాళ్ళ పేర్లు చెప్పి మరీ బయట పెట్టారు. నేమ్ అండ్ షేమ్ అనమాట. దీనివల్ల ఎలీట్ ఉమెన్ ఎవరైతే బాగా చదువుకున్నారో, అర్బన్ ఓరియంటెడ్ ఉన్నారో, పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్నారో వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు. కానీ ఎక్కువ క్రైమ్స్ గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళలు లేదా ఏదన్నా వైకల్యం ఉన్న మహిళలు, వీళ్ళ మీద చాలా జరుగుతున్నాయి. అసలు ఇవేమి బయటకు రావట్లేదు. ఇంతకన్నా దారుణమైన క్రైమ్ జరుగుతున్నాయి, కానీ ఇవి ఎక్కడా బయటకు రావట్లేదు. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత నేను కొన్ని సందర్భాల్లో చాలా మంది కలవటం జరిగింది. మహిళా పోలీసులని రకరకాలు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు, మేడం ఇవేం చూస్తారు, పల్లెటూళ్ళు ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని. అవన్నీ ఇంత రేంజ్లో బయటికి రావట్లా. కలకత్తాలోనో, ఢిల్లీలోనో, హైదరాబాద్లో జరిగితే మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది, కానీ బయట జరిగేది తెలియట్లేదు అనమాట. సో ఎంపవర్మెంట్, సాధికారత అనేది అట్టడుగు స్థాయి మహిళ దగ్గర నుంచి రావాలి, చిన్న పాప దగ్గర నుంచి తీసుకురావాలి మనం. ఇది స్కూల్స్లో, టెక్స్ట్ బుక్స్లో ఉండాలి. ఉమెన్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. సభ్యత అనేది ప్రతి అబ్బాయికి నేర్పించాలి, ప్రతి అమ్మాయికి నేర్పించాలి. చదువులోనే అది భాగం అవ్వాలి. తోటి మనిషిని మనిషిగా చూడాలి. ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ అనమాట. దానికి కారణం మన మీడియా, మన సినిమాలు కూడా. ఒక మహిళను చూడగానే ఎంత బాగుంది అనే కాన్సెప్ట్, మహిళని వ్యక్తిగా చూడకుండా బాగుందా బాగుందా ఆ కళ్ళతో చూసే దృక్పథం మనం ఎక్కడి నుంచి నేర్పిస్తున్నాం? ఇది చిన్నప్పుడు ఇంట్లోంచి ఇది స్టార్ట్ అవుద్ది, సినిమాల్లో స్టార్ట్ అవుద్ది, చూసే మీడియా జోక్స్లో స్టార్ట్ అవుతుంది, బయటికి వెళ్తే ఫ్రెండ్స్ అంటుంటారు. ఇలా మన మైండ్ పర్వర్ట్ అవుతుంది. ఇంకా చదువుకోకుండా, సరిగ్గా చదువు సంధ్య లేకుండా తిరిగే పిల్లల్లో అది ఎక్కువ ఉంటుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో అది ఎక్కువ ఉంటుంది. రోజు తప్పు చేస్తే ఇది ఒక తప్పు అంతే, తాగేసాం, గంజాయి తాగాం, అది తాగాం, ఈరోజు తప్పు చేద్దాం. వాళ్ళు ఇన్స్టెంట్గా ఈరోజు పొద్దున్న లేసి నిద్ర లేవగానే ఈరోజు వెళ్ళి మనం బయటకు వెళ్ళి ఒక అమ్మాయిని అత్యాచారం చేద్దామని వెళ్ళరు. వాళ్ళు ఆ తాగి ఆ ప్రభావంలో వాళ్ళ మైండ్లో తప్పు కాదు అంతే. చాలా వరకు ఇలాంటి క్రైమ్స్ 10 రోజుల క్రితం ప్లాన్ చేసి పలానా అమ్మాయినే చేయాలని వెళ్ళరు. వాళ్ళు మైండ్ సెట్లో ప్రభావం అలా ఉంటుంది అనమాట.
ఆ మైండ్ సెట్స్ని మార్చాలి. తోటి మనిషి మనలాంటి మనిషే, మనలాగా సమానత్వంతో చూడాల్సిన మనిషే. మనకు చదువు సంధ్య సరిగ్గా రాకపోవడం, సంస్కారం నేర్పించకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవి. ఇప్పుడు కలకత్తా కేసు చూసుకుందాం. ఆ పిల్లోడికి అసలు సంస్కారం ఉందా? వాడికి ఎనిమల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి. ఇవి మనం గమనించాలి. మన పిల్లల్లో పుట్టినప్పటి నుంచి సమాజం యొక్క బాధ్యత అండి, స్కూలింగ్ ఒక బాధ్యత, ఫ్యామిలీ సిస్టమ్ యొక్క బాధ్యత, కుటుంబ వ్యవస్థ యొక్క బాధ్యత, సమాజం యొక్క బాధ్యత, బడుల యొక్క బాధ్యత. ప్రతి చోట గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. ఇలాంటి పిల్లలు ఎక్కడ తయారవుతున్నారు? చిన్నప్పటి నుంచి పెరిగే ఉంటాడుగా వీడు కూడా. సో మనం దృక్పథం, ఆలోచన విధానం కూడా మనం మార్చుకోవాలి. అంటే ప్రతిదానికి సొల్యూషన్ ఇన్స్టెంట్ జస్టిస్ అంటే సడన్గా సొల్యూషన్ కాదు. సడన్గా మార్పు రాదు సమాజంలో. అంచెలంచెలుగా మార్పు తీసుకోవాలి. దీనికి ఒక క్యాంపెయిన్ జరగాలి. మీరు చూడండి, స్వచ్ఛ భారత్ కోసం ఒక క్యాంపెయిన్ ఎలా చేస్తాం, పడే భారత్ బడే భారత్ కోసం ఎలా క్యాంపెయిన్ ఎలా చేస్తాం, మహిళా రక్షణ కోసం మిషన్ మోడ్ క్యాంపెయిన్ జరగాలి. ఆ మిషన్ మోడ్ క్యాంపెయిన్ ఎలా ఉండాలంటే 3 నెలల్లో ఇంత తగ్గాలి కేసెస్, సంవత్సరంలో ఇంత తగ్గాలి, 5 ఏళ్ళలో అసలు మహిళలకు సంబంధించిన కేసులే అసలు అవసరమే రాకూడదు పోలీస్ స్టేషన్లో. అంతగా మహిళా స్వేచ్ఛ భారతదేశంలో ఉండాలి. అలాంటి మిషన్ మోడ్ క్యాంపెయిన్స్ తీసుకురావాలి సమాజం. మనందరం దానిలో భాగస్వాములు అవ్వాలి. అప్పుడు నిజంగా మహిళకి ఫ్రీడమ్ దొరుకుద్ది. ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ నడుస్తుంది, చర్చ నడుస్తుంది. మహిళకి భద్రత, స్వేచ్ఛ. స్వేచ్ఛ ఉంటే భద్రత ఉండదు, భద్రత కావాలంటే స్వేచ్ఛ ఉండదు. ఇప్పుడు స్వేచ్ఛగా ఆ ఉద్యోగం చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి. ఇప్పుడు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అని చెప్పి 1997 సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్. మనం పనిచేసే చోట్ల సెక్షువల్ హెరాస్మెంట్ గురి కాకుండా ఉంటే మన హక్కు. అలానే పాష్ యాక్ట్ అని వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ అని. ఇవన్నీ ఉన్నా కానీ జరుగుతున్నాయి. అలానే పిల్లల మీద అత్యాచారాలు చేస్తే పాక్సో చట్టం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు జరుగుతున్నాయి అంటే దీనికి మనం ఒక టైం లేని ఒక క్యాంపెయిన్ మోడ్, సమాజం ఇన్వాల్వ్మెంట్ లేదు. అండ్ మీరు చూడండి, ఒక మాస్ మూమెంట్, ఒక సమాజానికి చెందిన ఒక ఉద్యమం అనేది, ఆ మొమెంటం అనేది ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వదు. ఆ ఉధృతం అనేది ఎక్కువ కాలం ఉండదు అనమాట. కొన్ని రోజులు స్ట్రాంగ్ ఉంటే పడిపోద్ది, ఉప్పెన ఆగిపోద్ది అనమాట. అలా కాదు, దీన్ని మొమెంటం మెయింటైన్ చేసి ముందుకు తీసుకెళ్లే నాయకులు కావాలి. నాయకులు అంటే పొలిటికల్ లీడర్స్ కాదు. ఉద్యమాలు ఇలాంటి వాటిని ఒక మిషన్ మోడ్గా ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు కావాలి. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వచ్చిన వాళ్ళని సమాజం ఎంకరేజ్ చేయగలగాలి, వాళ్ళపైన రాళ్ళు లేకుండా ఎంకరేజ్ చేయగలగాలి. అప్పుడు ఇలాంటివి తగ్గుతాయి. నిజంగా మీరు అన్నట్టు క్యాంపెయిన్ మాత్రం మీరు చెప్పింది జరిగితే ఆ ఆనందం నిజంగా, అంటే అందరం సంతోషంగా, ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు నిజంగా స్వతంత్రం అప్పుడు వచ్చినట్టు మనకి. ప్రతి ఒక్కరూ మీరు చెప్పినట్లు నిజంగా దీన్ని మనం చేయగలిగితే కొంచెమన్నా తగ్గించగలుగుతాం. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.